జై నారసింహ. స్వామివారి యొక్క లడ్డూ ప్రసాద తయారీ కేంద్రం. మరి ఈ లడ్డూ ప్రసాద తయారీ కేంద్రంలో ఇప్పుడు కొబ్బరితో తయారు చేసినటువంటి లడ్డు, స్వామివారి దగ్గర కొట్టినటువంటి కొబ్బరి చిప్పల్ని, నాణ్యమైనటువంటి కొబ్బరి చిక్కల్ని సేకరించి వాటిని చక్కగా శుభ్రం చేసి మరి చక్కగా తురిమినటువంటి ఆ యొక్క కొబ్బరిని బెల్లంతో, పూర్తిగా బెల్లం పాకంతో తయారు చేసి స్వామివారి దగ్గర కొబ్బరి లడ్డూ ప్రసాదాన్ని కూడా స్వామివారి ప్రసాదంగా వచ్చిన భక్తులకు విక్రయించడం జరుగుతుంది. దీనిలో భాగంగా బారు నరసింహారావు, మరి కొత్తపల్లి భిక్షం, సుల్తాన్ వెంకయ్య, మరి కొండా శేషయ్య, భాషపిన బ్రహ్మం అని మేము ఈ యొక్క లడ్డూలని తయారు చేస్తున్నాం. ఈ లడ్డు వెయిట్ వచ్చేసి 100 గ్రాముల వెయిట్ తోటి ఈ లడ్డూని తయారు చేస్తాం. మరి ఇది కూడా చాలా స్వచ్ఛంగా భక్తితో చేసేటటువంటిది. మాస్క్ పెట్టుకో. మరి అందరూ కూడా ఇది స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదం తయారీ చేసినటువంటి లడ్డు. ఈ లడ్డూని చక్కగా ఇక్కడ తయారు చేసి ఇక్కడ పెట్టారు. 100 గ్రాముల వెయిట్ తోటి ప్రతి ఒక్క లడ్డు కూడా 100 గ్రాములు ఉంటుంది. ప్రతి లడ్డూను కూడా తూకం దూసి మరి చక్కగా చేసి ఇక్కడ పెడతారు. దీన్ని మరి ఇప్పుడు స్వామివారి ఆలయానికి పంపిస్తే మరి ఆలయం దగ్గర స్వామివారికి ఫస్ట్ లడ్డూని నివేదన చేసి, మరి నివేదన చేసిన తర్వాత స్వామివారి యొక్క లడ్డూని విక్రయించడం జరుగుతుంది. మరి ఇది దేవాలయం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి లడ్డూ ప్రసాద తయారీ ఇది. మరి ఇక్కడ స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదం అంతా కూడా స్వచ్ఛందంగా, మరి ప్రతిదీ కూడా ఎంతో నాణ్యతతో పాటిస్తూ ఈ యొక్క లడ్డూని తయారు చేస్తారు. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటిది అంటే పిండి మిల్లు. నాణ్యమైనటువంటి శనగపప్పును తీసుకొచ్చి ఈ మిల్లులో పిండి బట్టి మరి పలాస నుంచి తెప్పించినటువంటి జీడిపప్పు, బాదం పప్పు, మరి యాలకులు, కిస్మిస్లు ఇవన్నీ కూడా చక్కగా ఇక్కడ తయారు చేసి, మరి ఎటువంటి కల్తీ లేకుండా గోశాల, ఇందాక మీరు చూపించిన గోశాలలో గోవులు ఉంటాయి, ఆ గోవుల దగ్గర నుంచి స్వీకరించినటువంటి పాల ద్వారా వచ్చేటటువంటి స్వచ్ఛమైనటువంటి నెయ్యితోటి ఈ లడ్డూ తయారు చేయడం జరుగుతుంది. మరి నారసింహస్వామి దివ్యానుగ్రహం చేత ఈ యొక్క కార్యక్రమం ఎంతో చక్కగా ప్రతిష్టాత్మకంగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దాన్ని వినియోగిస్తున్నారు. మరి భక్తులందరూ కూడా ఈ లడ్డూ ప్రసాదాన్ని నారసింహస్వామి యొక్క దివ్యానుగ్రహం చేత ప్రతి ఒక్కరు కూడా ఈ లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై నారసింహ.